ప్రీవియస్ క్లాస్లో ట్రావెలింగ్ వేవ్ గురించి డిస్కస్ చేశాను. ఈరోజు ఆ టాపిక్ మీద డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. అయితే ఇది ట్రాన్స్మిషన్ లైన్ని ఎనలైజ్ చేయడం కోసం డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ని మనం కన్సిడర్ చేసాం. ట్రాన్స్మిషన్ లైన్ అనేది సోర్స్కి లోడ్కి మధ్య మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. సో త్రూ దిస్ మీడియం పవర్ని మనం సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అయితే ఫర్దర్గా ఈ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా ఇంకా మనం సింప్లిఫై చేయడం కోసం దీన్ని ఏబిసిడి పారామీటర్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే త్రూ అవుట్ ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్ అనేటివి కాన్స్టాంట్గా ఉంటాయి. ఓవరాల్గా ట్రాన్స్మిషన్ లైన్ని ఏబిసిడి పారామీటర్ రూపంలో రిప్రజెంట్ చేసినట్లయితే ఫర్దర్గా అనలైజ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. సో అందుకని ఈ మొత్తం నెట్వర్క్ని ఇలాగా 2 పోర్ట్ నెట్వర్క్ రూపంలో సోర్స్, లోడ్ మధ్యలో ట్రాన్స్మిషన్ లైన్ ఏబిసిడి పారామీటర్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏ అనేది వోల్టేజ్ గెయిన్ని ఇండికేట్ చేస్తుంది, బి అనేది ఇంపిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది, సి అనేది అడ్మిటెన్స్ని ఇండికేట్ చేస్తుంది, డి అనేది కరెంట్ గెయిన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బి టర్మ్ అనేది ఇంపిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఇంపిడెన్స్ అనేది న్యాచురల్ ఇంపిడెన్స్. న్యాచురల్గా ఈ ట్రాన్స్మిషన్ లైన్కు ఉన్నటువంటి ఇంపిడెన్స్నే న్యాచురల్ ఇంపిడెన్స్ అని అంటారు. సో ఇది న్యాచురల్ ఇంపిడెన్స్. అయితే ఈ న్యాచురల్ ఇంపిడెన్స్ అనేది ఈ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చెబుతుంది. అందుకోసమని దీన్ని క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అని కూడా పిలుస్తారు. సో న్యాచురల్ ఇంపిడెన్స్ అన్న క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అన్న ఒకటే, క్లియర్. అయితే కొన్నిసార్లు పవర్లో వేరియేషన్ చూస్తుంటాం. ట్రాన్సియన్స్ వల్ల ఈ వేరియేషన్స్ అనేటివి వస్తాయి. సర్జెస్ టైంలో ట్రాన్స్మిషన్ లైన్కి ఉన్నటువంటి ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రాపర్టీస్ వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క ప్రోపిగేషన్ని అడ్డుకుంటాయి, ఇంపిడెన్స్ని కలెక్ట్ చేస్తాయి. ఆ ఇంపిడెన్స్ని సర్జ్ ఇంపిడెన్స్ అని అంటారు. సర్జ్ ఇంపిడెన్స్ని జనరల్గా √L/C తోటి రిప్రజెంట్ చేస్తాం. అయితే వెరీ ప్రాక్టికల్గా ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి ఎలా డిజైన్ చేస్తాం? మనం రెసిస్టెన్స్ కానీ కండక్టెన్స్ కానీ చాలా తక్కువ ఉండేటట్టు డిజైన్ చేస్తాం. ఎందుకోసం అంటే పవర్ లాసెస్ని తగ్గించడం కోసం. సో ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ ద న్యాచురల్ ఇంపిడెన్స్ లేకపోతే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు √L/C. అంటే ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు ది సర్జ్ ఇంపిడెన్స్. అయితే లోడ్ దగ్గర లోడ్ ఇంపిడెన్స్ ఉంటుంది. అయితే లోడ్ ఇంపిడెన్స్, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ పవర్ ట్రాన్స్ఫర్లో కీ రోల్ని ప్లే చేస్తాయి. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్లు ఇన్సిడెంట్ వేవ్ ఏదైతే సోర్స్ నుంచి వచ్చిందో అది త్రూ అవుట్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ప్రాపగేట్ అవుతూ లోడ్ దగ్గరికి రాగానే ఈ లోడ్ ఇంపిడెన్స్ అనేది దీన్ని అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం వల్ల, ఇలా ఇంపిడెన్స్ని కలగజేయడం వల్ల కొంత అమౌంట్ లోడ్ నుంచి వెళ్తుంది, కొంత అమౌంట్ బ్యాక్ సోర్స్కి వెళ్తుంది. ఇలా బ్యాక్ వెళ్ళిపోయేటటువంటి వేవ్ని రిఫ్లెక్ట్ వేవ్ అంటాం, లోడ్ ద్వారా పోయేటటువంటి వేవ్ని రీఫ్రాక్ట్ వేవ్ అంటాం, సోర్స్ నుంచి వచ్చినటువంటి వేవ్ని ఇన్సిడెంట్ వేవ్ అని అంటాం. ఇది ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఓవరాల్గా రీఫ్రాక్ట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ వేవ్ ప్లస్ రిఫ్లెక్ట్ వేవ్ అని చదువుకున్నాం. ఇలాగా లోడ్ ఇంపిడెన్స్ యొక్క వాల్యూని బట్టి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే లోడ్ ఇంపిడెన్స్ అనేది సర్జ్ ఇంపిడెన్స్కి ఈక్వల్ అవుతుందో ఆ టైంలో హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లాసెస్ కూడా 0 ఉంటాయి. సెండింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ రెండు ఈక్వల్ ఉంటాయి. సో ఆ కండిషన్నే మనం సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ అని అంటాం. అయితే ఈ లోడ్ ఇంపిడెన్స్ యొక్క వాల్యూస్ మారే కొద్దీ పవర్ ట్రాన్స్ఫర్లో కూడా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్కి డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ తోటి మనం పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ టైంలో ఎఫెక్టివ్గా పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే లోడ్ ఇంపిడెన్స్ వాల్యూ అనేది ఎంత ఉండాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికోసం మనం ఈ లోడ్ ఇంపిడెన్స్ డిఫరెంట్ వాల్యూస్ని కన్సిడర్ చేసి ఒక్కొక్క దాన్ని మనం అనలైజ్ చేద్దాం. అంతేకాకుండా సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ రెసిస్టెన్స్, కండక్టెన్స్ అనేటివి 0 ఉంటాయి. ఆ టైంలో ఈ న్యాచురల్ ఇంపిడెన్స్ బికమ్స్ √L/C. దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అని అంటాం. ఎప్పుడైతే ఫర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ RGని కన్సిడర్ చేయమో ఈ R టర్మ్ 0, G టర్మ్ 0. సో ఓవరాల్గా ఈ Z అనేది √L/C అవుతుంది. డ్యూరింగ్ సర్జెస్ ట్రాన్స్మిషన్ లైన్ కలిగి ఉన్నటువంటి ఇంపిడెన్స్ని సర్జ్ ఇంపిడెన్స్ అని అంటాం. ఈ సర్జ్ ఇంపిడెన్స్ని √L/C తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ సర్జ్ ఇంపిడెన్స్ ఎలా వచ్చిందంటే, సో డ్యూరింగ్ సర్జెస్ ఇండక్టర్ స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీ కెపాసిటర్కి, కెపాసిటర్ నుంచి మళ్ళీ ఇండక్టర్కి,
కెపాసిటర్కి, ఇలా వేవ్ అనేది ప్రోపగేట్ అయింది. అంటే త్రూ అవుట్ ట్రాన్స్మిషన్ లైన్ ఒకే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ ఇండక్టర్ ఎనర్జీ, కెపాసిటర్ ఎనర్జీ రెండు ఈక్వల్. సో ఈ టర్మ్స్ని మనం రీఅరేంజ్ చేసినట్లయితే సర్జ్ ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా వస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ లాస్ లెస్ ట్రాన్స్మిషన్ లైన్ ఒకే ఇంపిడెన్స్ ఉంటుంది, అదే సర్జ్ ఇంపిడెన్స్. సో సర్జ్ ఇంపిడెన్స్ అన్న క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అన్న ఒకటే ఉంటుంది ఫర్ లాస్ లెస్ ట్రాన్స్మిషన్ లైన్. ఈ రకంగా మనం సర్జ్ ఇంపిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే నార్మల్ ట్రాన్స్మిషన్ లైన్కి క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ కనుక్కోవడానికి లోడ్ దగ్గర ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, ఒకసారి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇలా ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు ట్రాన్స్మిషన్ లైన్కి ఉన్నటువంటి ఇంపిడెన్స్ని మనం ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్గా ట్రీట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు కనుక్కున్న ఇంపిడెన్స్ని షార్ట్ సర్క్యూట్ ఇంపిడెన్స్గా ట్రీట్ చేస్తాం. సో ఈ రెండు ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ యొక్క మీన్ని కానీ తీసుకున్నట్లయితే అది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అవుతుంది. సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ని అర్థం చేసుకునే దానికంటే ముందు మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ని కనుక్కుందాం. అంటే ఎంత అమౌంట్ లోడ్ నుంచి వెళ్తుంది, ఎంత అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది సోర్స్కి అనేది తెలిసినట్లయితే మనకు ఈ సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ని ఎనలైజ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. సోర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ వేవ్ కొంత లోడ్ నుంచి వెళ్తుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ని కనుక్కుందాం. జనరల్గా ఐని ఇలా రాయొచ్చు, ఐ డాష్ ప్లస్ ఐ డబల్ డాష్. ఈ ఐ డబల్ డాష్ అనేది రిఫ్లెక్షన్ కరెంట్. సో దీన్ని సైన్ చేంజ్ చేసి రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్లో కానీ రాసినట్లయితే ఇలా ఉంటుంది. సో ఎట్ లోడ్ కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ అపాన్ లోడ్ ఇంపిడెన్స్. ఈ వోల్టేజ్ని ఈ డాష్ ప్లస్ ఈ డబల్ డాష్గా రాయొచ్చు. సో ఈ టర్మ్ కరెంటే, ఈ టర్మ్ కరెంటే, రెండు ఈక్వల్ చేసినట్లయితే మనకు రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ఫార్ములా అనేది వస్తుంది. సో ఈ టర్మ్నే రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ అని అంటాం. దాన్ని కే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ZL అనేది లోడ్ ఇంపిడెన్స్, ZC అనేది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్గా తీసుకుంటాం. సో ఫైనల్గా రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ వోల్టేజ్. సిమిలర్లీ కరెంట్కి రిఫ్లెక్టెడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు -K టైమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ కరెంట్. ఫర్ అవర్ కన్వీనియన్స్ రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.